Hello Andy, very good morning. Congratulations to all the candidates who are going to participate in second phase of EAP set Telangana. మనకి కొత్తగా యాడ్ అవుతాయి అని అనుకున్న సీట్స్ ఆల్రెడీ యాడ్ అయ్యాయి. సో, దానికి సంబంధించిన అప్డేట్ ఏముంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా కంటిన్యూస్‌గా చూడండి. సో దట్ మీకు ఎవ్రీ డీటెయిల్ క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియోలో. చూడండి అంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయి, ఓవరాల్‌గా బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్లు పెరిగాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి. ఎందుకంటే మీకోసం ఇంత డేటా అనాలిసిస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సారీ ఫర్ ద గ్యాప్. చూడండి. సో, మీకు ఒకవేళ ఏమైనా ఈ వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ప్రయారిటైజేషన్ ఇలాంటి సర్వీస్ ఏదైనా కావాలంటే మన దగ్గర పెయిడ్ సర్వీస్ కూడా ఉంది. కాబట్టి మీరు ఒకవేళ అలా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఈ నంబర్‌లో కాల్ చేయొచ్చు. 9849068590. సో, మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓన్లీ 2 డేసే టైం ఉంది. ఈరోజు అండ్ రేపు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోమని చెప్తున్నాను. సో, ఇక ఇది మన స్కెడ్యూలు. మీకు ఆల్రెడీ నిన్న గూడా రిమైండ్ చేశాను. 27థ్ అండ్ 28థ్ ఈరోజు ఎవరైతే కొత్తగా అంటే ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. అక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ వస్తుంది. ఆ లాగిన్ తీసుకొని మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఇక ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో వెరిఫికేషను, లాగిన్ ఐడీ ఇవన్నీ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్‌గా మీరు వెబ్ సైట్‌లో పోర్టల్‌లో ఎంసెట్ పోర్టల్‌లో మీరు లాగిన్ చేసి మీరు డైరెక్ట్‌గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, ఇంక మనకి 31st రోజు సీట్ అలాట్‌మెంట్ అనేది వస్తుంది. సో, ఇంక దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాము. ఇంకా దీని గురించి మనం డీటెయిల్డ్‌గా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. ఈ ఫిజికల్ రిపోర్టింగు, అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి, ఏంటి అనేది మొత్తం అంతా మనం నిన్న మాట్లాడాం. కావాలంటే ఆ వీడియో గూడా ఒకసారి మీరు చూడండి. కొత్తగా బీటెక్ సీట్లు 10,034 అని జెప్పేసి మనకి ఈరోజు న్యూస్ అయితే వచ్చింది. ప్రభుత్వం పచ్చ జెండా. వాటిలో కన్వీనర్ కోట 7,024 సీట్లు. నేడు, రేపు ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్‌లో రెండో విడతకు అందుబాటులో 29,777 సీట్లు. చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయే మూమెంట్‌లో అంటే 15థ్ రోజు అయిపోతుంది. ఆ రోజే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి క్లోజింగ్ డేట్ అని అనుకుంటే, ఆ రోజు నెక్స్ట్ డేనో మనకి ఆల్మోస్ట్ 2640 సీట్స్ అడిషనల్‌గా యాడ్ చేయడం జరిగింది. సో, అవి కాకుండా మరో 10,034 సీట్స్ ఈరోజు మనకి యాడ్ చేశారనమాట. ఓకే. దాంట్లో ఆల్మోస్ట్ 70% అంటే 7,024 సీట్స్ మనకి కన్వీనర్ కోటాలో చేర్చడం జరిగింది అని చెప్పేసి ఈ నంబర్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. బట్ నేను ఆ డేటా అంతా క్యాలిక్యులేట్ చేశాను. ఈ నెంబర్ కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ అది ఏంటనేది. సో, ఫస్ట్ ఫేజ్‌లో మనకి అందరూ అంటే సీట్ వచ్చిన వాళ్ళందరూ ఫీజు కట్టలేదని నిన్న చెప్పాను గదా! సో, దాంట్లో ఓన్లీ అంటే ఒక 55,000 ఆడ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజ్ పే చేసి వాళ్ళ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళంతా వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు సీటు వదిలేసుకున్నారు. ఓకే. మేబీ వాళ్ళు మంచి కాలేజ్‌లో రాలేదని, లేకపోతే ఇంకా డిఫరెంట్ వేరే వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మనకు తెలీదు. బట్ మొత్తానికి వాళ్ళైతే సీట్స్ వదిలేశారు. అలాంటి సీట్లు 22,753 సీట్లున్నాయి. అండ్ ఇప్పుడు మనకి 7,024 సీట్లు మొత్తం కలిపి 29,777 సీట్లు ఈ సెకండ్ ఫేజ్‌లో వేకెంట్ ఉన్నాయి. ఓకే. సెకండ్ ఫేజ్‌లో ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ ఖాళీలు ఇవే ఉంటాయా అనంటే ఇవే కాదు. ఇంకా మనకి అలాట్‌మెంట్ జరిగే ప్రాసెస్‌లో అంటే మనం ఇప్పుడు ఈ 2 డేస్ ఆప్షన్స్ పెట్టేస్తారు. ఇప్పుడు దీంట్లో సెకండ్ ఫేజ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆల్రెడీ ఇంతకుముందు సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అసలు సీట్ రాని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఇప్పుడే అంటే ఫస్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సెకండ్ ఫేజ్‌లో. అండ్ సీట్ వచ్చి వదులుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో, ఈళ్ళంతా ఉంటారు. దీంట్లో మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సింది ఎవరిని అనంటే సీట్ వచ్చిన వాళ్ళని. సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇంకేదైనా బెటర్ కాలేజ్ వస్తుందేమో అన్న ఉద్దేశ్యంతోని, బెటర్ బ్రాంచ్ ఏదైనా వస్తుందేమో అన్న ఉద్దేశ్యంతోని వాళ్ళు
సీట్లు మన కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సో, ఇప్పుడు సీట్లు పెరిగాయి కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికో ఏదైనా గోకరాజు, రంగరాజులో సీటొచ్చింది. ఆల్రెడీ ఫీజు కట్టారు. వాళ్ళకి ఆ సీట్ రిజర్వ్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఏం ట్రై చేస్తారు వాళ్ళు? గోకరాజు కంటే బెటర్ కాలేజీలు ఏమున్నాయో ఆ కాలేజెస్ ట్రై చేస్తారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సీబీఐటీ, వాసవి, వీఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఇలాంటి కాలేజీల్లో సీఎస్‌సీ వస్తదేమో అని ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఇలాంటి కాలేజెస్‌లో వేరే సీఎస్‌సి గాని, లేదంటే అదర్ సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెస్ కోసం ట్రై చేస్తారు అనుకుందాం జస్ట్. ఓకే. సో, వాళ్ళకి ఇప్పుడు సీట్లు పెరిగాయి గదా! ఆ కాలేజెస్‌లో ఈ సీట్లు పెరగడం వల్ల ఇతనికి ఈ గోకరాజులో ఎవరికైతే సీటొచ్చిందో అతనికి వేరే ఏదో విజ్ఞాన్ జ్యోతిలోనో, వాసవిలోనో, సీబీఐటీలోనో ఎక్కడో ఒక దగ్గర సీటొచ్చే అవకాశం ఉంటుంది. సో, పెరిగిన సీట్ల వల్ల. అప్పుడేమవుతుంది ఇతని గోకరాజు సీటు ఖాళీ అవుద్దనమాట. అంటే అతను ముందుకెళ్తాడు. వేరే ఏదన్నా బెటర్ కాలేజ్‌లో సీటు అంటే అతను ఆప్షన్స్ పెట్టుకుంటే. అతనికి ఆ సీట్ వస్తుంది కాబట్టి, ఇతనికి ఆల్రెడీ ఉన్న సీటు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు గోకరాజు, రంగరాజులో ఉన్న సీటు వేకెంట్ అవుతుంది. అది అప్పటికప్పుడు జనరేట్ అయ్యే కొత్త వేకెన్సీ అనమాట. ఓకే. అదెప్పుడు మనకి అది తెలియదు. ఇప్పుడు దీంట్లో ఏమేం ఖాళీలున్నాయి, ఏంటి అనేది మొన్న ప్రీవియస్ వీడియోస్‌లో ఒకసారి మాట్లాడుకున్నాం గదా! అవి మాత్రమే ఖాళీలు అనుకోవద్దు. అండ్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయినవి మాత్రమే ఖాళీలని కూడా అనుకోవద్దు. సో, ఇలా ఈ అలాట్‌మెంట్ ప్రాసెస్‌లో జరిగే స్లైడింగ్ దీంట్లో మీకు కొత్తగా వచ్చే సీట్స్ కూడా ఉంటాయి. సో, ఆ గోకరాజు రంగరాజు సీటు వదిలేసిన అతని సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది కాబట్టి, అతని వెనకాల ఎవరైతే ఇంకో పర్సన్ ఉంటాడో క్యాండిడేట్, సో, అతను ఒకవేళ ఆ ఆప్షన్ పెట్టుకొనుంటే, ఆ గోకరాజు రంగరాజు ఆప్షన్ పెట్టుకొనుంటే, అతనికొచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, అతను కాకపోతే ఇంకా నెక్స్ట్ పర్సన్. అలా మీకు స్లైడింగ్‌లో కూడా కొన్ని కొత్త అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇది మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి టోటల్‌గా 1,11,480 సీట్స్ అయితే ఆహ్, కంప్లీట్‌గా ఉన్నాయి. ఏది మొత్తం 176 కాలేజెస్‌లో 1,11,480 సీట్స్ ఉంటే దాంట్లో కన్వీనర్ కోటా కింద మనకి 85,718 సీట్స్ కౌన్సెలింగ్‌లో ఉంటాయన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ 1,10,069 ఉంటే ఈ సంవత్సరం ఒక 1,411 సీట్స్ పెరగడం జరిగిందనమాట. ఓవరాల్‌గా ఇంక్లూడింగ్ ఏ కేటగరీ అంటే కన్వీనర్ కోటా అండ్ బి కేటగరీ మొత్తం కలిపి. సో, ఇక చూసుకుంటే మనకిక్కడ సీట్ల లెక్క మొదటి విడతలో కన్వీనర్ కోటా సీట్లు 78,694. సో, కేటాయించిన సీట్లంటే సీట్ అలాట్‌మెంట్ జరిగింది 75,200. దాంట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు 55,941 మెంబర్స్ మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు ఫీజు కట్టి. తర్వాత మొదటి విడతలో మిగిలిన సీట్లు 22,753 22,753. ఓకే. సో, నెక్స్ట్ రెండో విడతకు మంజూరైన అదనపు సీట్లు ఇది ఓన్లీ ఏ కేటగిరీ సీట్స్ అనమాట. బి కేటగిరీ తీసిన తర్వాత 7,024. సో, సెకండ్ ఫేజ్‌లో అందుబాటులో ఉన్న సీట్స్ టోటల్‌గా మిగిలిపోయినవి ప్లస్ ఇవి కొత్తగా వచ్చినవి అన్నీ కలిపి 29,777 సీట్స్ అయితే మనకి కంప్లీట్‌గా ఈ కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. వాటితో పాటు ఇందాక నేను చెప్పినట్లు స్లైడింగ్‌లో జనరేట్ అయ్యే అంటే ఇవి నంబర్ ఆఫ్ సీట్స్ మేబీ సీట్స్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవే ఉండొచ్చు. బట్ ఏంటి అవి మారొచ్చనమాట. బ్రాంచ్ గాని, లేకపోతే కాలేజ్ గాని మారే అవకాశాలుంటాయి. సో, ఇక మనకి వాట్సాప్ ఛానెల్ అయితే ఒకటుంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ గూడా మీకు ఎప్పటికప్పుడు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇకపోతే మనకి ఎంసెట్ వెబ్‌సైట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా లాగిన్ చేసి ఇక్కడ మీ ఆప్షన్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. ఆహ్, ఆల్రెడీ ఇప్పుడెంత 6 అవుతుంది. 6:12 అవుతుంది. సో, ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు పెట్టేసుకోండి. మనకి టైం చాలా తక్కువుంది. మీరు మాడిఫై చేసుకోవాలన్నా, ఇంకేదన్నా ఎక్కువ టైం లేదు కాబట్టి వీలుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసి మీరు పెట్టేసుకోండి ఆప్షన్స్. ఇకపోతే మనకి ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళ లిస్ట్ వచ్చింది. ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ కోటాలో ఉన్న సీట్లని ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ చేయలేదు. జరగలేదనమాట. సో, వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. ప్రయారిటీ లిస్టు. వీళ్ళ బోర్డ్స్‌కి పంపిస్తారు. ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ ఈ అథారిటీ బోర్డ్స్‌కి పంపిస్తారు. వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఆ లిస్ట్ పంపడం జరుగుతుంది. సో, అలా వచ్చిన లిస్ట్ అనమాట ఇది. చూడండి ఇక్కడ దీంట్లో మొత్తం ఇది ఎన్‌సీసీ వాళ్ళకి సంబంధించిన లిస్ట్. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు ఏ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్కడ సీరియల్ నంబరు అండ్ ఇక్కడ మీ హాల్ టికెట్ నంబరు, నేము
ఎన్సీసీ బేసిక్ సర్టిఫికేట్ మీకు ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, అండ్ ప్రయారిటీ యాజ్ పర్ జియో ప్రకారంగా ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ యొక్క ప్రయారిటీ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రయారిటీ మెరిట్ నంబర్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. 57 అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 1330 క్యాండిడేట్స్ ఉన్నారు దీంట్లో. ఓకే, 1330 మంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో కొంతమంది నాట్ ఎలిజిబుల్ అని కూడా ఉన్నారనమాట. వీళ్ళ నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు, మరి ఎందుకనేది తెలియదు, అదర్ స్టేట్ అంట. అలా మీ పేరు దీంట్లో ఉందా, మీరు ఆల్రెడీ ఎన్సీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినట్లయితే మీరు మీ నేమ్ దీంట్లో ఉందా లేదా, ఉంటే ఏ ప్లేస్లో ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఎన్సీసీ సీట్ అలాట్మెంట్, ఎన్సీసీ కోటాలో ఉన్న సీట్ అలాట్మెంటు ఈ సెకండ్ ఫేజ్లో జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించింది కూడా అలాగే ఉంటుంది. చూడండి, స్పోర్ట్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. దీంట్లో చాలామంది నాట్ ఎలిజిబుల్ అనేసి వాళ్ళ ప్రయారిటీ మెరిట్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ అని ఈ విధంగా వచ్చింది. సో దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 305 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. దాంట్లో నాట్ ఎలిజిబుల్ ఎక్కువ ఉన్నారు. ఎవరైతే సీట్కి అంటే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ లిస్ట్ చూసుకొని మీ నేమ్ దీంట్లో ఉందా లేదా, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్సీసీలో మీ నేమ్ కంట్రోల్ F కొట్టి ఇక్కడ ఇలా మీ నేమ్ ఏదైనా టైప్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎలిజిబులా నాట్ ఎలిజిబులా, మీ ప్రయారిటీ లిస్ట్ ఏంటి, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మెయిన్ పాయింట్కి వస్తే మనము చూడండి, ఇప్పుడు సో ఇది మనకి టోటల్గా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ విత్ టోటల్ ఇంటేక్ అనమాట. మనకి సెకండ్ ఫేజ్లో యాడ్ అయిన నంబర్ ఆఫ్ సీట్స్తో పాటు వచ్చిన లేటెస్ట్ లిస్ట్ ఇది. సో దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే చూడండి 86,874 సీట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో దీనికి సంబంధించిన చిన్న అనాలిసిస్ మీకు చేశాను, ఒక్కసారి మీరు చూడండి, నేను క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ మిస్ అయ్యి దీంట్లో ఎన్ని సీట్లు పెరిగాయి, దాంట్లో ఎన్ని సీట్లు పెరిగాయి, నేను వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్సే మళ్ళీ కింద అడుగుతున్నారు అండ్ ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. సేమ్ పాయింట్స్ నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో అంతా చూడండి. ఇంకా అప్పటికి డౌట్స్ ఉంటే అప్పుడు మీరు కామెంట్స్ కానీ లేదంటే కాల్ కానీ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇక్కడ నేనేం చేశానంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇక్కడ ఈ కాలంలో ఇచ్చాను. కన్వీనర్ సీట్స్ ఫేజ్ 1 అని ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో ఇచ్చిన కాలము. ఆ తర్వాత ఇక్కడ ఈ కాలం వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఈ కాలంలో తీసుకున్నాను. ఓకే, ఇది కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, అదేవిధంగా ఇక్కడ కాలేజ్ బ్రాంచ్ ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ అయిన సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ ఫేజ్ 1 తీసుకున్నట్లయితే మనకి టోటల్గా ఫేజ్ 1లో 79,709 సీట్స్ ఉన్నాయి ఇంతకుముందు. సో ఇప్పుడు 86,874 సీట్స్ ఇప్పుడు రావడం జరిగిందనమాట, కొత్తగా యాడ్ అయ్యాయి 86,874. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఒక కాలేజ్ అండ్ ఒక కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆప్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీంట్లో ఈసీఈ. ఓకే, ఈ కాలేజీలో ఈ ఈసీఈ అనేది ఒక ఆప్షన్, అదే కాలేజీలో ఇంకొక సిఎస్సి అనేది ఇంకొక ఆప్షన్. సో ఈ విధంగా ఆప్షన్స్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్లో 1057 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, 1057. అదే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో తీసుకున్నట్లయితే 1080 ఉన్నాయి. 1080 అంటే మనకి 23 ఆప్షన్స్ పెరిగాయి. దట్ మీన్స్ 23 కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట. కొత్తగా కొన్ని కాలేజెస్లో కొత్తగా కొన్ని బ్రాంచెస్ 23 బ్రాంచెస్ యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో మిగిలినవేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్లో నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఈ 23 బ్రాంచెస్ కొత్తగా యాడ్ అయ్యాయి కొన్ని కాలేజెస్లో. అవేంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం దీంట్లో. ఇది ఓవరాల్గా
కొత్తగా ఇంక్రీజ్ అయిన కాలేజెస్‌కి సంబంధించిన షీట్ అనమాట ఇది. ఓన్లీ ఇంక్రీజ్డ్ మాత్రమే తీసుకున్నాను. ఇందాక షీట్‌లో మీకు చూపించినట్లు ఇవన్నీ మొత్తం ఉంటాయి టోటల్‌గా. ఓకే. ఇవన్నీ అంటే కొన్నిట్లో ఇప్పుడు అసలేమి ఇంక్రిమెంట్ లేదు. ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని ఏం లేదు. అన్నీ 0, 0, 0 అని ఉంటాయి గదా! ఇక్కడ. సో, ఇలాంటివన్నీ మనం చూడాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. అందుకనే ఇప్పుడు ఎక్కడైతే చేంజెస్ జరిగాయో, సో, ఎక్కడైతే సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయో అలాంటివి మాత్రం నేను ఫిల్టర్ చేసి సెపరేట్‌గా తీసుకున్నాను. సో, ఇక్కడ అలా తీసుకున్న షీట్‌లో మనకి చూడండి ఇక్కడ ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీఎస్‌సి 92 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 92 ఏఎస్ ఇంజినీరింగ్‌లో సీఎస్‌సి 92. అదేవిధంగా ఇంకా ఏకేఐటీ. సో, అన్ని కాలేజీలు చూడలేము. మొత్తం టోటల్‌గా మనకి చేంజెస్ జరిగినవి ఇంక్లూడింగ్ కొత్తగా యాడ్ అయినవి అన్నీ కలిపి 117 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 117 మేబీ బ్రాంచెస్ అనుకోవచ్చు. కొన్ని కాలేజెస్‌లో మల్టిపుల్ ఉంటాయి కాబట్టి. సో, కొన్ని ఇంపార్టెంట్‌వి మాత్రం మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ సీఎస్‌సి 92 సీట్స్ పెరిగాయి. తర్వాత అవంతి సీఎస్‌సి 92. భారత్ సీఎస్‌సి 92 సీట్స్. తర్వాత బీవీ రాజులో సీఎస్‌సి 139 సీట్స్ పెరిగాయండి. 139 సీట్స్. సో, ఇంతకుముందు 278 సీట్స్ ఉండేది దాంట్లో సీఎస్‌సిలో. బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ 278 ఉండేది. ఇప్పుడు 139 ఇంక్రీజ్ అయ్యాయి. టోటల్ వచ్చేసి మనకి 417 సీట్స్ అనమాట ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ ఫేజ్‌లో. అదేవిధంగా బీవీ రాజు ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా! ఉమెన్స్ కాలేజ్ బాచ్పల్లి దాంట్లో కూడా మనకి సీఎస్‌సి ఒక 92 సీట్స్ పెరగడం జరిగింది. 185 సీట్స్ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు 277 సీట్స్ అయ్యాయి టోటల్‌గా. సో, అదేవిధంగా సిబిఐటి కూడా మనకి సీఎస్ఎం పెరిగిందండి. సిబిఐటిలో 46 సీట్స్ పెరిగాయి. ఇంతకుముందు 46 ఉండేది. ఇప్పుడు 92 అయ్యాయి. అంటే 46 సీట్స్ పెరిగాయి దాంట్లో. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకి సివిఆర్ ఒకటి. సివిఆర్‌లో సిఎస్‌డి 46 సీట్స్ పెరిగాయి. తర్వాత సిఎస్ఎం కూడా ఇంకొక 46 యాడ్ అయ్యాయన్నమాట. తర్వాత డెక్కన్‌లో సిఎంఈ 42 పెరిగాయి. ఇంకా సిఎస్సిలో 84 సీట్స్ పెరగడం జరిగింది. నెక్స్ట్ డిఆర్కే, ఎల్లంకి, గీతాంజలి చూడండి. గీతాంజలిలో సిఎస్సి 46 సీట్స్ పెరిగాయి. 46 కొత్తగా యాడ్ అయ్యాయన్నమాట. ఇకపోతే మనకి గోకరాజు ఉమెన్స్ కాలేజ్ సిఎస్ఎం 92 సీట్స్. కొత్తగా ఈ బ్లూ కలర్‌లో ఉన్నవన్నీ కూడా మనకి కొత్తగా యాడ్ అయ్యాయి. బ్రాంచెస్ కొత్తగా యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఐకేఐటీలో సిఎస్డి కొత్తగా యాడ్ అయింది. తర్వాత ఆజాద్‌లో ఏఐడి కొత్తగా యాడ్ అయింది. నెక్స్ట్ క్రిమ్సన్‌లో సిఎస్ఎం కొత్తగా యాడ్ అయింది. డెక్కన్‌లో సిఎంఈ కొత్తగా యాడ్ అయింది. డిఆర్కే ఇన్స్టిట్యూట్లో సివిల్ అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 2 బ్రాంచ్లు కొత్తగా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ గోకరాజు ఉమెన్స్ కాలేజ్లో సిఎస్ఎం కొత్తగా యాడ్ అయింది. అదేవిధంగా గోకరాజులో మనకి సిఎస్డి 23 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఎగ్జిస్టింగ్ బ్రాంచ్లో. గోకరాజు సిఎస్సి 184 సీట్స్. ఇంతకుముందు 277 ఉండేది. ఇప్పుడు 180 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి కొత్తగా యాడ్ అయ్యి 461 అయ్యాయి ఇప్పుడు టోటల్‌గా కన్వీనర్ కోటాలో. తర్వాత అదే గోకరాజు రంగరాజులో మనకి సిఎస్ఎం 93 సీట్స్ యాడ్ అయ్యాయి కొత్తగా. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా మనకి జేబీఐటీలో సిఎస్సి 92 సీట్స్ వచ్చాయి కొత్తగా. తర్వాత జోగినపల్లిలో సిఎస్డి 23 సీట్స్, సిఎస్సి 46 సీట్స్, సిఎస్ఎం 23 సీట్స్. తర్వాత కిట్స్ వరంగల్ సిఎస్డి 46, సిఎస్ఈ 92, సిఎస్ఎం 47 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ కాకతీయ ఉమెన్స్ కాలేజ్లో ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 46, సిఎస్డి 46. నెక్స్ట్ కేఎంఐటి అండి. కేఎంఐటి వాళ్ళదే ఇంకోటి కేఎంసి ఇబ్రాహీంపట్నం ఉంది కదా! దాంట్లో చూడండి కేఎంసి ఇబ్రాహీంపట్నంలో సిఎస్సి 46 పెరిగాయి. అదేవిధంగా సిఎస్ఎం 93 పెరిగాయి. చూడండి కేఎంఐటీలో సీట్ కావాలనుకునే వాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా. ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ కేఎంఈసి ఇది ఉప్పల్లో ఉంటుంది. కాచవన్ సింగారం అంటారు.
సిఎస్సి 46 సీట్స్ అండ్ అంతే ఒక్క బ్రాంచ్‌లోనే పెరిగాయి దాంట్లో. కేఎంఐటీ నారాయణగూడ దాంట్లో మనకి సిఎస్సి 92 సీట్స్ అండ్ సిఎస్ఎం 93 సీట్స్ యాడ్ అయ్యాయి కొత్తగా. ఓకే. కేఎంఐటీ నారాయణగూడ. నెక్స్ట్ కేఎన్ఆర్, కేపీఆర్, కేటీ, లార్డ్స్, మెథడిస్ట్. ఇది చూడండి బ్లూ కలర్‌లో ఉన్నాయి. కేటీ మన కమలా ఇన్‌స్టిట్యూట్, హుజురాబాద్, సిఎస్‌డి కొత్తగా యాడ్ అయింది. తర్వాత లార్డ్స్‌లో ఏఐఎం కొత్తగా యాడ్ అయింది. మెథడిస్ట్‌లో సిఎస్ఈఏ కొత్తగా యాడ్ అయింది. ఎంజేసిటీ ముఫకంజాలో సిఎస్‌డి కొత్తగా యాడ్ అయింది. 42 సీట్స్ వచ్చాయి. తర్వాత అదే ఎంజేసిటీలో సిఎస్సిలో 126 కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట ఎగ్జిస్టింగ్ బ్రాంచ్‌లో. ఇంతకుముందు 210 ఉండేవి, ఇప్పుడు 336 అయ్యాయి. తర్వాత ఎంజేలో సిఎస్ఎం 42 కొత్తగా బ్రాంచ్ యాడ్ అయిందనమాట 42 సీట్స్‌తోని. తర్వాత ఇంకా మనకి ఎంఆర్ఈఎం మల్లారెడ్డి కాలేజెస్‌లో కూడా సిఎస్సి ఎంఆర్ఈఎం ఇది కోడ్. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం 46, 46, 46 చొప్పున 3 బ్రాంచెస్‌లో యాడ్ అయ్యాయి. తర్వాత ఎన్జీఐటీ నీల్గొకటే కేఎంఐటీ వాళ్ళది సిఎస్సి 46 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కొత్తగా. నెక్స్ట్ మనకి శ్రీనిధి అండి. శ్రీనిధి చూద్దాం ఇక్కడ. శ్రీనిధి సిఎస్ఎం 46 యాడ్ అయ్యాయి సీట్స్. ఇంక్రీజ్ అయ్యాయి ఎగ్జిస్టింగ్ బ్రాంచ్‌లో. నెక్స్ట్ కొత్తగా బ్రాంచ్ యాడ్ అయింది సిఎస్ఎం 46 సీట్స్‌తోని సిఎస్ఎం బ్రాంచ్ కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ స్ఫూర్తి, శ్రేయాస్‌లో సిఎస్సి 162 సీట్స్ పెరిగాయి. ఓకే. మొత్తం 277 ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్‌లో ఉండేది, ఇప్పుడు 439 అయ్యాయి. ఇంక్లూడింగ్ దిస్ న్యూ 162 సీట్స్. తర్వాత కేటీఈఎంలో సిఎస్సి 116 సీట్లు పెరిగాయండి. ఇంతకుముందు 231 ఉండేది, ఇప్పుడు 347 సీట్లు అయ్యాయి దాంట్లో. ఓకే. సో వాగ్దేవి, వీబీఐటీలో చూడండి. వీబీఐటీలో సిఎస్సి 92 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వర్ధమాన్లో సిఎస్సి 46 సీట్స్ కొత్తగా ఇంక్రీజ్ అయ్యాయి. తర్వాత విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఉమెన్స్ కాలేజ్ విజ్ఞాన్స్ది, దీంట్లో కూడా 46 సిఎస్సి, సిఎస్ఎం, అదేవిధంగా విఆర్కేడబ్ల్యూ, సిఎస్డి 42. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 7,165 సీట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ న్యూ బ్రాంచెస్ అండ్ ఇన్ ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఇంక్రిమెంట్ జరిగిన టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నీ కలిపి మనకి 7,165 సీట్స్ అయితే వచ్చాయన్నమాట కొత్తగా. అండ్ ఇంతకుముందు సీటు వచ్చి ఫీజు కట్టకుండా వదిలేసిన సీట్లు ఏవైతే ఉన్నాయో వేకెంట్ సీట్స్ అవి ఒక 22,000, మొత్తం కలిపి ఒక 28,000-29,000 సీట్లు అయితే దీంట్లో ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా న్యూస్ పేపర్ కటింగ్ చూసి. సో ఇప్పటివరకు ఛానల్ చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఈ డేటా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేయాలనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే సీట్లు పెరిగిన దాన్ని బట్టి కాదు, బట్ మనకు కావాల్సింది మనము ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకనంటే సీటు ఖాళీగా ఉందా లేదా అనేది మనకు అనవసరం. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో కొత్త ఖాళీలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది స్లైడింగ్లో. కాబట్టి మనకి సీట్లు పెరిగిందా తగ్గిందా అవన్నీ మనము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనము ఇదంతా కూడా చూస్తున్నాము, ఏ కాలేజీలో పెరిగాయి, ఎన్ని సీట్లు పెరిగాయి, అండ్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్లు అనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇది ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైక్ కూడా చేయండి. సో ఈ డేటా అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అదైతే ఫ్రీయే కదా. ఒకవేళ సర్వీస్ ఏమైనా కావాలంటే మేబీ మీకు అఫ్కోర్స్ కొంత ఛార్జెస్ తీసుకొని మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం, మీ ర్యాంక్ని బట్టి మీ యొక్క కేటగిరీ ఏంటి, రిజర్వేషన్ కేటగిరీ, మీ ర్యాంక్ ఎంత, లోకలా, నాన్ లోకలా, మేలా, ఫీమేలా, ఇవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా మీకు ఆప్షన్స్ పెట్టే సర్వీస్ అయితే ఉంది మన దగ్గర. మీరు కావాలనంటే నేను ఇందాక చెప్పిన నంబర్ అదే స్క్రోలింగ్లో ఉంది కదా, ఆ స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఏది పెయిడ్ సర్వీస్ కోసం మాత్రం. ఓకే. ఇక చూడండి ఫైనల్గా మనకి నంబర్ ఆఫ్ సీట్స్ అసలు ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు పెరిగాయి అనేది ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేశాను. సో ఓవరాల్గా మనకి మొత్తం ఎన్ని బ్రాంచెస్లో పెరిగాయంటే 15 బ్రాంచెస్లో సీట్లు పెరగడం జరిగింది. ఓకే.
దాంట్లో ఫస్ట్ నంబర్ 1 సిఎస్సి తీసుకుంటే మనకి 4387 సీట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట. ఇంక్రీజ్డ్ సీట్స్ అనమాట ఇవి. ఓకే, మ్యాక్సిమం సీట్లు సిఎస్సిలోనే ఉన్నాయి. కాబట్టి సిఎస్సి కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ సిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం, గుడ్ న్యూస్. సో ఇప్పుడు మనం చూసాం కదా ఏ కాలేజీలో సీట్స్ ఇంక్రీజ్ మనం చూసిన వాటిలో మ్యాక్సిమం సీట్స్ సిఎస్సి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నంబర్ కూడా చూడండి, 4387 సీట్స్ సిఎస్సిలోనే యాడ్ అవ్వడం జరిగింది. సో సిఎస్ఎం నెక్స్ట్ పొజిషన్లో సిఎస్ఎం ఉంది, దాంట్లో 1441 సీట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎస్డి 613 సీట్లు. ఓకే, 613 సీట్స్ సిఎస్డిలో ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 222 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సిఎస్ఏ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది. సో దీంట్లో 138 సీట్స్ యాడ్ అయ్యాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 69 సీట్స్ యాడ్ అయ్యాయి. ఓకే, ఇది చూడండి, ఇది అందరూ చాలామంది ఈ బ్రాంచ్ని తీసేసి సిఎస్సి తెచ్చుకుంటున్నారు. బట్ కొత్తగా ఒక కాలేజీలో మాత్రం ఈసీ యాడ్ అయింది. నెక్స్ట్ మనకి సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో 46 కొత్తగా యాడ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 46 కొత్తగా యాడ్ అయ్యాయి. సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ 42 సీట్స్. సిఎస్సిలో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో 42 సీట్స్ యాడ్ అయ్యాయి. ఆ తర్వాత ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో 38 సీట్స్. సివిల్ ఇంజనీరింగ్ కూడా యాడ్ అయ్యింది ఒకటి. సో దాంట్లో 23 సీట్స్. అదేవిధంగా బయోటెక్నాలజీలో 23 సీట్స్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో 23 అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 12 సీట్లు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇది అండి ఓవరాల్గా మనకి ఉన్న డేటా. సో ఇంకా ఇది నేను ఓన్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ సీట్స్ మాత్రమే చేశాను. బట్ ఆల్ టుగెదర్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదని నేను మొత్తం కలిపి చేయలేదు. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకు ఉన్న సీట్స్లో ఎన్ని బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్లు, అది మన ఫస్ట్ ఫేజ్ అప్పుడు నేను ఆల్రెడీ చేశాను కదా మీకు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ వేకెంట్ సీట్సే మనకి ఇంపార్టెంట్ కదా. సో అందుకోసం అని చెప్పేసి కొత్తగా యాడ్ అయిన సీట్స్ని మాత్రమే నేను తీసుకొని ఇవి చేశాను. కావాలనంటే మీరు అసలు ఓవరాల్గా అసలు ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి టోటల్గా అనేది కావాలనంటే మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చు. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో బ్రాంచ్ వైజ్ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఉంటుంది. వాటికి ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది నేను చేద్దాం అనుకున్నాను, బట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం లేట్ అవుతుందని చెప్పేసి నేను అది ఒకటి స్కిప్ చేశాను, ఇంతవరకే చేశాను. సో మనకి నెక్స్ట్ వీడియోలో కావాలనంటే అది కూడా చేసి పెడతాను. ఇంకా మీకు ఏమైనా కావాలనంటే నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో మీరు కింద కామెంట్స్లో రాయండి. సో ఆ వీడియో ఆ డేటా అంతా కలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సో దట్ చాలామందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, పదే పదే రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇదైతే ఫ్రీయే. వీడియో మీకు ఆల్రెడీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు వెబ్సైట్ కూడా రెడీగా ఉంది. ఇప్పటి నుంచే మీరు వెబ్సైట్లో లాగిన్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఈ సెకండ్ ఫేజ్లోనైనా మీరు ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ చేయకుండా సో సెకండ్ ఫేజ్లో జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా గైడెన్స్ కావాలంటే మీరు చిన్న చిన్న డౌట్స్కి అంటే వీడియో అంతా చూస్తే నో ప్రాబ్లం, మీకు డౌట్స్ ఏముండవు. లేదంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు. ఇంకా డౌట్స్ ఉంటే మీరు చిన్న చిన్న వాటికైతే మేబీ కాల్ చేసి కూడా అడగవచ్చు, లేదా కింద కామెంట్స్లో నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను కాల్ కానీ లేకపోతే మెసేజ్కి రిప్లై ఇవ్వడం కానీ చేయగలను. ఎందుకనంటే నాతో ఈరోజు రేపు మనకి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఉంటారు, పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి నేను కాల్ అటెండ్ చేయలేకపోవచ్చు. బట్ మ్యాక్సిమం కాల్ అటెండ్ చేయడానికే ట్రై చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు, బట్ ఎక్కువ టైం కాకుండా చూడండి. అండ్ పెయిడ్ సర్వీస్ అయితే డెఫినెట్గా మీకు అందిస్తాం మేము. సో ఆన్లైన్ అయినా పర్వాలేదు, లేదంటే మీరు మా ఆఫీస్కి వచ్చి మీరు ఆ సర్వీస్ తీసుకున్నా పర్లేదు. మీ దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మీ ర్యాంక్ని బట్టి ఎలా ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసి మీ ముందే మొత్తం ఆప్షన్స్ అన్నీ పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.